అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'జుజుమురా' రచన గొల్లపూడి మారుతీరావు గారు. మరి కథలోకెళ్దామా? బస్సు జుజుమురా దగ్గర ఆగినప్పుడు మొదటిసారిగా ఆ అమ్మాయిని చూశాను. నవంబరు చలి దుర్మార్గుడి పగలాగా పట్టుకుని వదలకుండా ఉంది. తారు పూసినట్టున్న నల్లటి మేఘాల చాటున నీరసంగా తొంగి చూస్తున్నాడు చంద్రుడు. నక్షత్రాలు అక్కడక్కడ అలికినట్టున్నాయి. చెట్లన్నీ చలికి బక్క చిక్కిపోయి బిగుసుకుపోయినట్టున్నాయి. సంబల్పూర్ నుంచి భువనేశ్వర్ ప్రయాణం. ఈ రాత్రి వద్దు భాయ్, రడాకోల్ అడవిలో చలి తట్టుకోలేవు, రేపు వెళ్దు గాని అన్నాడు సాహు. అయినా వినిపించుకోలేదు. రేపు ఉదయం భువనేశ్లో పనుందంటూ బస్ ఎక్కాను. ముతక సంబల్పూర్ చీరలో చుట్టిన నాజూకైన రబ్బరు బొమ్మలా ఉందామె. ఆ లావణ్యం, ఆ నాజూకుతనం చూసి కాసేపు ఒరియా అమ్మాయేమో అని అనుకున్నాను. పొడవు జుట్టు సీటు కిందకి చీకట్లో నల్ల తాచులాగా వేలాడుతోంది. నన్ను కాస్త తికమక పెట్టిందో ఒకటే, ఆమె సిగలో కెంపు లాంటి గులాబీ పువ్వు. ఇక్కడ అమ్మాయిలు పువ్వులు పెట్టుకోరు. సంప్రదాయంలో రాష్ట్రీయ సంస్కారం, అలంకరణలో రాష్ట్రేతర సంస్కారం అలవరుచుకున్న ఆమె నన్ను కాసేపు ఆలోచించుకునేటట్టు చేసిన మాట నిజం. ఆమె అందమైన అమ్మాయి కాదు. నేను కూర్చున్న చోటికి నాజూకైన సన్నటి వెలుగొస్తోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి నవ్వితే ఆ చీకటి రాత్రిలో మందకొడిగా వెలిగే బస్సు లైట్లలో ఆమె కళ్ళు రెండు అగ్ని గోళాల్లాగా ప్రతిఫలించడం చూశాను. శరీరంలో కనిపించని ఏ అందాన్నైనా భర్తీ చేయగలిగిన అందమైన కళ్ళు, తీక్షణమైన చూపు నా ముందు సీట్లో కూర్చుంది. ఆమె ఒంటరి, పక్కనెవరూ లేరు. నా పక్క కునుకు తీస్తున్న పండ కారాకిళ్ళి చారలో చొంగా కలిసి ఒంటి మీద కారుతూ ఉండగా రాత్రి చలిని అనాయాసంగా జయించి నిద్రపోతున్నాడు. ఆ బాధ ఇప్పుడు అర్థమవుతోంది. ఆంధ్రదేశంలో చలికాలానికి ఉపయోగించే ఏ దుప్పటి ఈ చలికి ఆగటం లేదు. సీట్లో ముడుచుకుని కూర్చుని మగతలో పడుకున్నాను. ఉన్నట్టుండి బస్సు కుదుపుతో ఆగింది. అందరి ముఖాల్లో ఆశ్చర్యం కనిపించింది. ఒరియా భాష ఒక్కసారి నిద్ర లేచింది. వాళ్ళు అతి త్వరగా మాట్లాడతారు. మాటల్లో కంచు గొంతు వెదికి తెచ్చుకుంటారు. డ్రైవర్ ఏదో చెప్తున్నాడు, కానీ కొన్ని నిద్రమొహాల్లో కోపం తెలుస్తోంది. క్రమంగా ప్రయాణికులంతా బస్ దిగారు. నా ముందున్న అమ్మాయి ఊదా రంగు శాలువా విదిలించి దగ్గరగా లాక్కుని లేచింది. నేను లేచాను. జుజుమురా అన్న నల్లటి అక్షరాలు బస్సు లైట్ల వెలుగులో కనిపిస్తున్నాయి. చుట్టూ దట్టంగా చెట్లు, చిన్న గ్రామం, నల్లటి కంబళి కప్పుకుని నిద్రపోతున్న దెయ్యంలా ఉంది జుజుమురా. ప్రతి గాలి తెరలోనూ చలి విరుచుకుపడుతోంది. బస్సు ఎందుకు ఆగిందో ఇంకా అర్థం కాలేదు నాకు. ప్రయాణికుల ప్రశ్నలకు బీడీ కాలుస్తూ తాపీగా సమాధానాలు చెప్తున్నాడు డ్రైవర్. అతని మొహంలో ఏ పాటి ఆందోళన లేదు. జీవితంలో కష్టసుఖాలకు అలవాటు పడిన వేదాంతిలాగా నిశ్చింతగా ఉన్నాడు. అది అతి సామాన్యమైన విషయంలాగా. అతను ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలనిపించింది. చుట్టూ చూశాను. ఒక చెట్టు నీడన రాయి మీద కూర్చుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ అర్థమవుతుందేమోనని దగ్గరికి వచ్చి అడిగాను. బస్సు డ్రైవర్ ఏం చెప్తున్నాడో చెప్పగలరా అని. ఆ అమ్మాయి తలెత్తి నా వైపు పరీక్షగా చూసింది. ఆ అందమైన కళ్ళు నన్ను ఎక్స్రే పరీక్ష చేస్తున్నట్టున్నాయి. పాపం ఈవిడికి నా భాష అర్థం కావట్లేదేమో. వెనక్కి తిరగబోతుండగా అనుకోని షాక్ తగిలింది. ఇంజన్ చెడిందట, క్షణంలో బాగు చేస్తానంటున్నాడు డ్రైవర్ అని స్వచ్ఛమైన తెలుగులో వచ్చింది సమాధానం. నేను నివ్వెరపోయాను. నాలో ఆశ్చర్యానికి ముచ్చట పడినట్టుంది. పకాలను నవ్వి, నాకు తెలుగు ఎలా వచ్చని ఆశ్చర్యపోతున్నారా అంది. అది ఒకటి, నేను తెలుగువాడిని ఎలా అర్థం చేసుకున్నారా అని ఆశ్చర్యపోతున్నాను అన్నాను. ఆమె నవ్వితే బొగ్గలు సొట్టలు పడుతున్నాయి. ఒకసారి నా ముఖం పరికించింది. మీకు జర్దాపాన్ వేసుకోవటం అంతగా అలవాట్లేదనుకుంటాను అంది. మీరెలా గ్రహించారు అది? అంటే పాను వేసుకుంటే ఇక్కడ వాళ్ళు గంటల కొద్దీ బొగ్గను ఉంచుకుంటారు. మీరేమో కిటికీ దగ్గర కూర్చున్నారు, 5 నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నారు. అవును, ఈ దేశం వచ్చాకే అలవాటైంది. కొత్తగా వచ్చారా? రావటానికి పాతవాడినే, కానీ నేను తెలుగువాడిని ఎలా అర్థం చేసుకున్నారో ఇంకా చెప్పలేదు మీరు. మీ చేతుల్లో తెలుగు ఉత్తరం కనిపించింది. మీరు కట్టుకున్నది పంచ పొందూరు కద్దరు. ఒక్క క్షణం నిర్ఘాంతపోయాను. మగాడు ఆడదానిలో అందాన్ని చూస్తాడు, ఆడది అలంకరణలను చూస్తుంది. అందుకనే ఆడది మగాడి సోషల్ స్టేటస్ సులువుగా అర్థం చేసుకుంటుంది.
మీరింత జాగ్రత్తగా నన్ను పరికించారని అనుకోలేదు, నవ్వాను. కూర్చోండి అని ఎదురుగా ఉన్న మరొక రాయిని చూపించింది. మీరేం చేస్తారు అడిగింది కూర్చున్నాక. టెక్స్టైల్ మిల్ ఏజెంట్ని. ప్రతి సీజన్లోనూ వచ్చి ధర్మవరం చీరలకు ఆర్డర్స్ తీసుకుంటాను. తిరిగి వెళ్ళి సరుకు పంపించి ఏర్పాటు చేస్తాను. అమ్మకంలో 2% కమిషన్ ఇస్తారు. అందులో 1% జర్దా కిళ్ళీలు నమిలి ఒరిస్సాకే చెల్లించి వెళ్ళిపోతాను. గలగలమని నవ్వింది. నిద్రపోతున్న జుజుమురాలో కాస్త అందమైన చైతన్యం వచ్చినట్టు అనిపించింది. ఆ నవ్వుకి కొందరు ప్రయాణికులు ఆశ్చర్యంగా మమ్మల్ని ఇద్దరిని గమనించారు. నా మొహంలో ఆశ్చర్యాన్ని చూసి కాస్త సిగ్గుపడింది. ఎలా ఉంది ఒరిస్సా మీకు? ఇక్కడికి వస్తూ పోతూ ఉండటం 14 నెలల అలవాటు. ఎలా ఉందంటారా? దిగులుగా, తీరుబాటుగా, ఒంటరిగా, భయంగా ఉంది. ఎక్కడైనా తెలుగు ముఖం కనిపిస్తుందా అని వెతకటం, కనిపిస్తే కదలకుండా పట్టుకుని వేళ్లాడటం, తెలుగు భాష వినిపిస్తే ఆప్త బంధువును చూసినట్టు ఫీల్ అవుతాను. అయితే మీకు ఆప్త బంధువు దొరికినట్టే, నవ్వింది. ఆమె చొరవకు ఆశ్చర్యం కలిగినా ఆ చిక్కటి రాత్రి అలా బంధుత్వం కలపటం ఆనందంగానే ఉంది నాకు. అవును, మిమ్మల్ని కలవటం ఆనందంగానే ఉంది. ఇంకా మిగతా ప్రయాణాన్నంతా మీ స్నేహంతో నింపుకుంటాను అన్నాను. సంబల్పూర్ జీవితం ఎలా ఉంటుంది మీకు? చెయ్యని నేరానికి విధించిన ఏ క్లాస్ జైల్లా ఉంటుంది. అక్కడ ఏం సమస్యలు లేవు, కష్టాలు లేవు, నష్టాలు లేవు, అన్నీ దొరుకుతాయి. మనిషికి కావాల్సింది తిండి, నిద్ర. అయితే సంబల్పూర్లో ఏమీ లోపం లేదు. కానీ మనస్సును బతికించుకోవటానికి మరేదో కావాలి. అది అక్కడ లేదు. తెలుగు మాట వినిపించగానే ఇక్కడ మనుషులు ఆశ్చర్యంగా చూస్తారు, లేక అనుమానంతోనా? చాలా సంవత్సరాలుగా ఈ వైపుకి రైళ్ల రాకపోకలు లేవనుకుంటాను. హీరాకుడ్ డ్యామ్ నిర్మాణం ఈ ప్రాంతంలో పెద్ద భావ విప్లవానికి కారణం అయి ఉంటుంది. క్రమంగా బయట జనం వచ్చారు. వాళ్ళంతా తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. ఆ విషయాన్ని వీళ్ళకి తెలిసేటట్టు చేస్తున్నారు. తెలివైన వాడినైతే పర్వాలేదు, కానీ తెలివైన వాడినని వీళ్ళ చేత ఒప్పించాలి. నెత్తికెక్కితే ప్రమాదం. ఆ ప్రమాదంలో ఈ ప్రాంతీయులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ చదువు, సంస్కారం ఉంది. అది మన వాళ్ళతో పోటీ పడేంత కాదు. వీళ్ళు మంచివాళ్ళు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాస్త అహంకారంతో వచ్చిన వాళ్ళు. భావ వైదుష్యం కాస్త సుపీరియారిటీ కాంప్లెక్స్కి దారితీస్తోంది. అందుకనే వాళ్ళ కళ్ళల్లో అనుమానం. సంబల్పూర్ గురించి చాలా ఆలోచించారే మీరు? అక్కడి తీరికను ఏదో విధంగా నింపుకోవాలి కదా మరి. గమనించారా? సంబల్పూర్ జానపద సంగీతం, నృత్యానికి ఒక ప్రత్యేకత ఉంది. గిరిజనుల సంస్కారం నుంచి అప్పుడే బయటపడిన ఒక విచిత్రమైన రితం కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో జానపదం నరాల్ని కదిపే లయబద్ధమైన సంగీతం. ఆమె వింతగా నన్నోసారి గమనించింది. ఈ సంబల్పూర్ చీరలు మీకు నచ్చలేదా? ఈసారి ఆమె కల్పించిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆమెను నకసిక పర్యంతం గమనించాను. ఆమె అందంగానే ఉంది, అదే చెప్పాను. ఈ చీర మీరు కట్టుకుంటే అందంగా ఉంది. ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను. ఏ విషయంలో? నా విషయంలోనా, చీర విషయంలోనా? ఎంత సాహసం! ఇలాంటి సందర్భంలో నేను ఓడిపోను. రెండింటిలోనూ అన్నాను. అంతే. మళ్ళీ జుజుమురాను చిరునవ్వు కదిపి పలకరించింది. ఈసారి ప్రయాణికులంతా అర్థమైనట్టు మా వైపు దొంగ చూపులు చూసి నవ్వుకున్నారు. చూశారా, వాళ్ళు మన చూసి ఎలా నవ్వుతున్నారో అన్నాను. ఎందుకంటారు అంది అసలైన పెద్దవైన కళ్ళు కొసల నుంచి చూస్తూ. ఆ నవ్వుకు నాకు తెలిసినంతవరకు ఒకటే అర్థం. ప్రేయసీ ప్రియులనో భార్యాభర్తలనో చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో మధురానుభూతులు ఒక్కసారి జ్ఞాపకం వస్తాయనుకుంటాను. ఈసారి మళ్ళీ కట్టలు నింపుకునే నవ్వును బలవంతంగా ఆపింది. మీ పేరు? మీరా. బస్సు రిపేర్ అయిందని ఒరియాలో అరుస్తున్నాడు కండక్టర్. లేచి చీర సవరించుకుంది. నేను లేవటానికి చెయ్యి అందించింది. కాస్త ఆశ్చర్యం కలిగినా అదేదో సామాన్యమైన విషయంలా అందుకున్నాను నేను. జారిపోయిన నా కండువాని తనే భుజం మీద వేసింది. ఇదంతా తోటి ప్రయాణికుల దృష్టిలో పడకపోలేదు. బస్సులో నేను ఇదివరకు కూర్చున్న సీట్లోనే కొనుక్కుతున్నాను. నా పక్కనే కూర్చున్న పండ నా భుజమే చెయ్యేసి ఒరియాలో ఏదో అన్నాడు. నాకు అర్థం కాల. మీరా నవ్వుతోంది. ఆశ్చర్యంగా చూశాను. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరిద్దరూ భార్యాభర్తలు కదా, 2 సీట్లు ఎందుకు? మీరు నా పక్కన కూర్చుంటే ఆయన పడుకుంటాడట అని. నా మొహం ఎరుపెక్కింది. కోపంగా ముసలివాడి వైపు చూశాను. మీరా నా చేయి పట్టుకుని, మనం భార్యాభర్తలం కానక్కర్లేదు, కానీ ఇటు వచ్చి నా పక్కన కూర్చోండి, పాపం ఆయన పడుకుంటాడు అంది. నిస్సహాయంగా కూర్చున్నాను. బస్ కదిలింది. ఉన్నట్టుండి చుట్టూ ఉన్న చలిగాలి పొంచి ఉన్న దుర్మార్గపు ఆలోచనలాగా బస్సులోకి జొరబడింది. మెల్లగా జేబులోంచి జర్దాపాన్ తీశాను. పద్మశ్రీ లభించడం లాంటిది అనుకుంటాను జీవితంలో భాగస్వామిని సంపాదించుకోవటం. ఎవరైనా కనిపించి
బస్సులో నీతో గంటసేపు ప్రయాణం చేసిన అమ్మాయి నీ భార్య అవుతుందంటే ఒక్క క్షణంలో తెల్లబోతాను. వెంటనే నమ్మాలనిపించదు. అపనమ్మకమే అనుకుంటాను. నా మాటల్లో ద్యోతకమైంది. కానీ నా భార్య అయ్యే అర్హతలు మీరాకు లేవా? నేను లక్షాధికారిని గాను. జీవితం పట్ల కనీసం ఆమెకున్న పాటి కలలు కూడా నాకు లేవు. ఒంటరిని. ఏదో సమయంలో దాని గురించి ఆలోచించాలి. కానీ చీకటి రాత్రిలో ఈ చలిలో పరిచయమైన ఈ కొత్త అమ్మాయి సరసన మొదటిసారిగా ఆలోచనలు చేస్తానని అనుకోలేదు. మీ కోపానికి కారణం చెప్పనా? అనుకోకుండా కలిసిన ఊరు పేరు తెలియని కొత్త అమ్మాయి నా భార్య అంటాడా ఈ ఫూల్ అని కోపం వచ్చింది మీకు, అవునా అంది. మీకెలా తెలుసు? నేను బీఏ కాలేజీ స్టూడెంట్ని. ఒక సైకాలజీయే నాకు నచ్చిన సబ్జెక్ట్ అంది. మరోసారి ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయి అంత చదువుకుందని నేను ఊహించలేదు. అవుననుకుంటాను. భార్య గురించి ఆలోచించడానికి కాస్త వ్యవధి కావాలి. అవును, అది నెమ్మదిగా తలకెక్కే విషం లాంటిది. అది మన ప్రాణం తీస్తుందనేలోగా గొంతు దిగిపోతుంది. అయితే పెళ్ళంటే మీకు ఇష్టం లేదా? మీకు అడగటం తెలియలేదు. మీకు విషం అంటే ఇష్టం లేదా అని అడగాలి. నేను మాట్లాడేది స్లో పాయిజన్ గురించి. నేను అప్రతిభుణ్ణయ్యాను. ఎదుటి వ్యక్తిలో ఆలోచనల్ని ఛేదించే అందమైన ఆయుధాలు మీరా దగ్గర ఉన్నాయి. నన్ను క్షమించాలి మీరు. సరిగ్గా మాట్లాడటమైనా చేతగాని మనుషుల మధ్య బ్రతకటం, పొగరుగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. అదీగాక మన తెలుగుదేశం సంస్కారం ప్రకారం ఆడపిల్ల ఏం మాట్లాడకూడదో నాకు తెలియదు మరి. నేను పెరిగింది ఇక్కడే అంది. మనం చేయలేని పనిని, మనలో లేని గుణాన్ని ఇంకెవరిలోనో చూడటాన్ని ఆకర్షణ అంటారనుకుంటాను. ఆ విధంగా మీరా నన్ను ఆకర్షించింది. క్రమంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకు మనస్సు ఒదిగిపోయింది. నాకు ఆమెతో మాట్లాడటంతో ధైర్యం వచ్చింది. నేను పూరీ వెళ్తున్నాను. ఈ పండ ఆశీర్వాదం ఫలించాలని జగన్నాథుడికి చెప్పుకుంటానన్నాను. ఇప్పుడు ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారన్నమాట. ఎందుకు చేసుకోకూడదు? పెళ్లిని సాంప్రదాయాల కళ్ళజోడుతో పరిశీలించే పెద్దలెవరూ బ్రతికి లేరు. అమ్మ లేదు, నాన్న లేడు. పెళ్లి నా జీవితంలో కలకాలం నిలవటానికి చేసే స్నేహం లాంటిది. మీరు మంచి స్నేహితులు కాగలరని ఈ చిన్న వ్యవధిలోనే అనిపించింది అని. అంత పెద్ద కళ్ళల్లో కదిలిన నీటి తెరనే ఆ మసక వెలుగు దాచలేకపోయింది. ఆ చిలిపి కళ్ళల్లో నీళ్లు నేను ఊహించలేనిది. థ్యాంక్స్ అంది మీరా. ఆమె చెయ్యి నా చేతిని బలంగా పట్టుకుంది. నేను వణుకుతున్నానని అప్పుడు అర్థమైంది. నేను తీసుకున్న నిర్ణయానికి కానీ చలికి కానీ. అదేమిటి అలా వణుకుతున్నారు? ఈ శాలువా కప్పుకోండి అంది తన చుట్టూ ఉన్న శాలువా తీస్తూ. నో మీకు అవసరం అది అని ఆమె చేపట్టుకుని ఆపాను. మీరా తీయగా నవ్వింది. భార్య అనే ఆలోచన మనిషి హృదయంలో మరో బలమైన కాంప్లెక్స్ అనుకుంటాను. ఆ ఆలోచనలతో మీ పట్ల విపరీతమైన పొసెసివ్నెస్ పెరుగుతోంది. ఇక మీకు చలి వేస్తే నేను తట్టుకోలేను ప్లీజ్ అంది. ఏమిటి మనిషి? అయితే మరి ఇద్దరం కప్పుకుందాం అన్నాను. సరే, జీవితాన్ని పంచుకునే ముందు శాలువాని అని నవ్వి తన మీదకి మిగతా సగం శాలువాను లాక్కుంది. ఇప్పుడు ఆమె శరీరం నాకు తగులుతోంది. సన్నని ఆమె నడుము వెచ్చగా నా కుడి చేతికి ఆనుకొనుంది. ఆమెకు చాలా బలమైన పెద్ద రొమ్ములని అప్పుడు అర్థమైంది. నాకు తగులుతున్నాయని తెలుసు. అది నేను తెలుసుకున్నానని గ్రహించి నా వైపు చూసి మెత్తగా నవ్వింది. ఈ అమ్మాయి ఆలోచనని ఏ చర్య దాటిపోలేదు. అలా కూర్చున్న మరే సందర్భంలో అయినా రక్తం వేడెక్కి నరాలు వశం తప్పేవి, చెమటలు పట్టేవి, యవ్వనం ఆకలి కొన్న సింహం అయ్యేవి. కానీ ఆ క్షణంలో అలాంటిదేవి జరగలేదు. అదేదో నాకు అతి సహజమైన సందర్భంలాగా భార్య అంతకన్నా ఆత్మీయంగా భర్త సరసన ఎలా కూర్చుంటుంది అనిపించింది. పసిపాపను పెట్టుకునే ముద్దుకి, అమ్మాయి పెదవుల మీద ముద్దుకి తేడా ఉంది. నా భర్తతో ఇలా ఆప్యాయంగా కూర్చుని ప్రయాణం చేయాలనిపించేది. ఈ చలి రాత్రి ప్రయాణం ఆనందంగా లేదు అంది. అది ప్రశ్నలాగా లేదు, తన మనసులో ఆలోచనని బహిరంగంగా మాటల్లో పేర్చినట్టుంది. నేనేమీ సమాధానం చెప్పలేదు. రడాకోలు అడవిలోంచి బస్సు వెళ్తోంది. బస్సు శబ్దం తప్ప అంతా నిశ్శబ్దం. లైట్లు చెట్ల మీద పడినప్పుడు పొడవు సరుగుడు చెట్లు వెనక దట్టమైన చీకటి గుబురు కట్టుకుని ఉన్నట్టుండి ఎక్కడో తుపాకీ పేలింది. నేను తుళ్ళిపడ్డాను. నా భుజం పట్టుకుని ఆపింది. మరేం భయం లేదు, ఆ చెట్ల మధ్య ఎవరో టపాకాయలు పేలుస్తున్నారు అంది. మీకెలా తెలుసు? ఈ అడవిలో అక్కడక్కడ చిన్న పల్లెలున్నాయి. ఎలుగులు, అడవి దున్నలు, ఏనుగులు, నక్కలు, అప్పుడప్పుడు పులులు పల్లెల వైపు వస్తాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పల్లెటూరు వాళ్ళకి బాణాసంచా ఇస్తారు. జంతువుల అరుపులు వినిపించగానే టపాకాయ పేలుస్తారు. ఆ శబ్దాలు విని దూరంగా పారిపోతాయి.
అడవుల్లో బ్రతికే వీళ్లకు ప్రతిరోజు చావు బతుకులతో పోరాటం. జీవితాన్ని గురించి ఎంతో ఆలోచించిన వేదాంతిలాగా చీకట్లో చూస్తూ నవ్వింది. ఉన్నట్టుండి పండ గుర్రు ప్రారంభించాడు. ఆ రాత్రి నేను తీసుకున్న నిర్ణయాల వల్ల అనుకుంటాను ఎందుకో పిరికితనం అనిపించింది. నాకు తెలియకుండానే మీరా నడుం చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకున్నాను. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. ఏమండి అంటూ చెవిలో మెత్తగా మీరా పిలిస్తే తెలివొచ్చింది. కళ్ళిప్పాను. బస్సు ఆగినట్టయింది. చుట్టూ టీ దుకాణాలు. రడాకోలు వచ్చాం, కాస్త టీ తాగరు అంది. చుట్టూ చూశాను. బస్ అంతా ఖాళీగా ఉంది. ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నానని అప్పుడు అర్థమైంది. సిగ్గుపడిపోయాను. నిద్రపోయినట్టున్నాను. సారీ అన్నాను. మాట నోరు వెడలక ముందే చేత్తో నోరు మూసేసింది. మీరు ఇలా పడుకుంటే నాకు చాలా తృప్తిగా ఉంది. మిమ్మల్ని లేపాలనిపించలేదు. అయినా తర్వాత ఆకలితో బాధపడతారేమో అని లేపాను. రండి. ఇద్దరం దిగాం. భర్త అపస్మారంలో ఉపయోగపడటానికి భార్యకి ఎంత అదృష్టం. థ్యాంక్స్ అంది బస్సు దిగుతుంటే. ముందు ఉన్న తొందరపాటు చొరవ ఏమైందో వైవాహిక జీవితాన్ని తనివి తీరా రుచి చూసి తలమునకలైన స్త్రీమూర్తిలా కనిపించింది మీరా. ఏమిటలా చూస్తున్నారు? ప్రతి స్త్రీ పుట్టుక నుంచి వైవాహిక జీవితానికి సిద్ధపడుతుందనుకుంటాను. భార్య పాత్రని ఎంత సులువుగా స్వీకరిస్తున్నారు మీరు. పదండి, ఇక్కడ మంచి రొట్టెలు దొరుకుతారండి అంది చేయి పట్టుకుని. చిన్న పంచె కట్టుకున్న కుర్రాడు మిషన్లాగా చేతులతోనే అటు ఇటు తిప్పుతూ రొట్టెలు వేస్తున్నాడు. కాల్చడానికి పెనం ఏమీ లేదు. నేలకి సమంగా ఒక కుండను బాతేశారు. కుండ మధ్యలో నిప్పులు సెగ కక్కుతోంది. రొట్టి పిండిని వెడల్పుగా చేసి లోపల కుండ అంచులు కంటిస్తున్నారు. 5 నిమిషాల్లో నిప్పు సెగ రెట్టింపు. రొట్టె కాలుతోంది. శనగపప్పుతో మంచి పప్పు చేస్తారు. దీన్ని తడక అంటారు. రొట్టెలకు మంచి ఉపాహారం అంటూ కుర్రాడికి ఒరియాలో తీసుకురమ్మని చెప్పింది. పప్పు వేడిగా సెగలు కక్కుతోంది. నిజంగా చాలా రుచిగా ఉంది. 3 రొట్టెలు కొన్నాను. టీ మన వైపు టీలా ఉండదు. ఇక్కడ టీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రుచి. కొందరు టీలో అల్లం వేస్తారు, ఇంకొకరు సొంటి, మిరియాలు, బంగు కూడా వేస్తారు. తెల్లవారుజామున ప్రయాణికులు డ్రైవర్ టీలో బంగు వేస్తే రుచిగా తాగుతారు. కాస్త హుషారుగా ఉంటుంది వాళ్ళకి అంది మీరా. అక్కడ చల్లార్చుకుని బస్సు ఎక్కాం. రడాకోల్ నుంచి అంగూల్కి 80 కిలోమీటర్ల ప్రయాణం. చాలా భయంకరమైన రోడ్డు. రోడ్డుకు 2 పక్కలా తవ్వేశారు. ఎక్కడ గొయ్యుందో ఎక్కడ మట్టుందో తెలియదు. పైగా రోడ్డు మరమ్మతు జరిగే చోట దీపం ఉంచడానికి బదులు పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు పడేశారు. అదో కొత్త ప్రమాదం. ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుందామని కృతనిశ్చయం చేసుకున్న భార్యాభర్తలను ఆ బస్సులో కూర్చోబెడితే ఆ రోడ్డు వాళ్ళను అంగుల్ చేరే లోపలే ఏకం చేసేస్తుంది. ఇష్టం లేకపోయినా ఒకరి మీద ఒకరిని విసిరేస్తుంది. భారతీయ కర్మ సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్న రోడ్డు అది. ప్రతి 10 నిమిషాలకి నా చేతుల్లో ఉంటుంది మీరా. బస్సులో దీపాలన్నీ ఆర్పేశారు. ఈసారి కుదుపుతో నా ఒళ్ళోకి తూలి లేచే ప్రయత్నం చేయలేదు. పొడవు జుత్తు నా కాళ్లను చుట్టుకుంది. నా చేతికి ఆమె పల్చటి ఊపిరి తాకుతోంది. కుడి కాలి మీద శరీరం బరువంతా వాలింది. ఇది చాలా వింత అనుభవం. మీరా కూడా అనుభూతి పొందుతున్నట్టుంది. అబ్బా చలి అని శాలువ తల మీద నుంచి లాక్కుంది. నా ఒడిలో ఊదారంగు ముద్దలా కనిపించింది మీరా. బొయిండాకు 10 మైళ్ళ అవతల రోడ్డు అంతమవుతుంది. ఆ తర్వాత కాస్త శుభ్రమైన రోడ్డు. మీరా లేచి కూర్చుంది. నా వైపు నవ్వుతూ చూసి చెదిరిపోయిన జుత్తును సరిచేసుకుంటూ భార్యను వెతుక్కోవటం అంటే ఎంత బరువో చూశారా అంది. ఆనందంగా భరిస్తున్నానుగా అన్నాను. నా వైపు చూసి పకాలను నవ్వింది. ఈసారి నేను నోరు మూశాను. పండ లేస్తాడు. ఈసారి పిల్లల పెళ్లి గురించి దీవెనలు గుమ్మరిస్తా అంది. ఊహించుకున్న భర్త దొరకాలని ఆడపిల్లలు పూజలు చేస్తారో తెలుసా అంది చీకట్లోకి చూస్తూ. కాసేపు ఆగి అన్నాడు. మీకెలా ఉందో ఊహ నాకు తెలియదు. మీ భర్త దొరికేశాడు. వెళ్ళగానే మీ అమ్మతో చెప్తారా? పరాగ్గా ఉన్నట్టుండి చాలాసేపు ఇటు తిరిగింది. అంటూ మళ్ళీ అడిగాను. చెప్పాలిగా. మా అమ్మ సంతోషిస్తుంది. ఈ పాటి ఆనందాన్ని ఈ మధ్య అమ్మ అనుభవించుండదు. ఆ గొంతులో చిలిపితనం, చొరవ వెనక కాస్తపాటి దిగులు ద్యోతకమైంది. ఆ తర్వాత మా పెళ్ళి, తర్వాత జీవితాన్ని గురించి 30 మైళ్ళు చర్చించుకున్నాం. మా పెళ్ళి డిసెంబర్లోనే జరిగిపోవాలి. నేను మా కంపెనీ తరఫున బరంపురంలో ఉండిపోయేటట్టు ఏర్పాటు చేసుకుంటాను. నా క్యాంపులని ఇద్దరం కలిసే తిరుగుతాం పిల్లలు పుట్టే వరకు. పిల్లలు కుటుంబ నియంత్రణ గురించి కాసేపు తర్జన పడ్డాం. మీరా తొందరగా పిల్లలు కావాలి అంటుంది. ఆ తర్వాత కావాలంటే నియంత్రణ. చివరికి నేనే రాజీ పడ్డాను. మాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి అయినా పర్వాలా. 3 అమ్మాయిలు పుడితే ఆపరేషన్. మీరు ఆ జీవితంలో అవి అపురూపమైన కోరికలు.
భర్త ఒడిలో తల పెట్టుకుని నిద్రపోవటం, మల్లెపూలు పెట్టుకోవటం, వెన్నెల్లో భర్త తనను ఒళ్ళో పెట్టుకుని పడుకోవటం, వెన్నెట్లో భర్త కాళ్ళ మీద తల పెట్టుకుని నేల మీద కూర్చోవటం, ఇవన్నీ మధ్యతరగతి కలలు. నా అంతస్తు చాలు వీటిని తీర్చడానికి. మీరు ఆ ఆలోచనలు పంచుకున్నాక మేమిద్దరం చాలా అనుకూలమైన భార్యాభర్తలం కాగలమని నిశ్చయం చేసుకున్నాను. బస్సు ఏదో చిన్న పల్లె మధ్య నుంచి వెళ్తోంది. 10-12 దీపాలు వెలుగుతున్నాయి. లైటు వెలుగులో రండోలి అనే అక్షరాలు వినిపించాయి. మీరా కూడా గమనించినట్టుంది. కాసేపు తిరిగి ఇది చూసారా ఎంత చిన్న ఊరో. ఒకప్పుడు ఈ చిన్న ఊరు దేశాన్ని అంతటిని ఆకర్షించింది. ఎలా? 1975లో అనుకుంటాను. ఇక్కడ గొర్రెల కాపరి ఒకడు 10 ఏళ్ల కొడుకు హఠాత్తుగా మహానుభావుడు అయిపోయాడు. ఎవరికో ఏదో రోగం వస్తే ఏదో చెట్టు వేరిచ్చాట. అది వాడాక రోగం తగ్గింది. మరొకడు ఇచ్చాడు, అతను బాగయ్యాడు. అంతే, కార్చిచ్చై ఆ వార్త వ్యాపించింది. మన దేశంలో మిస్టరీకి ఇచ్చే విలువ వాస్తవానికి ఇవ్వరు. ఊరట కలిగించిన వ్యాపారస్తులు ప్రచారాన్ని పెద్ద ఎత్తున జరిపారు. ఆ కుర్రాన్ని రండోలి నేపాలీ బాబా అన్నారు. అన్నట్టు పక్కనే కాకుండా మద్రాసు, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా అతని కీర్తి పాకింది. వేల కొద్ది మూలికలు ఇస్తున్నారు బాబాగారు. వచ్చిన వారందరికీ జబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తీసుకుంటున్నారు. దేశంలో ఎన్ని మూలల నుంచి లక్షాది మంది విమానాల్లో, కారుల్లో, రైళ్లలో కటకం రావటం. ఆ రోజుల్లో దాదాపు 300 ఖర్చు. పెద్ద ట్యాక్సీల్లో రండోలీ చేరటం. బాబా దర్శనానికి ఉన్నట్టుండి రండోలీకి బీట ఖ్యాతి వచ్చేసింది. ఫలితం రోగాలు ఎలా తగ్గాయో తెలియదు కానీ ఈ పల్లెకు ప్రాముఖ్యత ఉన్నట్టుండి ఏర్పడింది. అతి త్వరలో కూడా కలరా వ్యాపించింది. ఆ రోజుల్లో కేవలం కటకం వ్యాపారం మీద ఎలకల్లాగా కలరాతో ఎంతోమంది చచ్చిపోయారని చెప్పుకుంటారు. ఆ కలరా కూడా బాబా కీర్తిలాగే దేశమంతా వ్యాపించింది. అప్పటికీ ప్రభుత్వం కన్ను తెరిచింది. మొదట బాబాను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇక ముందు మందులు గట్రా ఇస్తే మర్యాద దక్కదని బెదిరించారు. వైద్యం ఆగిపోయింది. తల్లే రోగాలకు సరే కొత్త వ్యాధి వచ్చి భయపడి క్రమంగా బాబా భక్తులు రావటం మానేశారు. ఎంత త్వరగా బాబా గారి కీర్తి వ్యాపించిందో అంత త్వరగానే సమసిపోయింది. ఇప్పటికీ ఆ రండోలి బాబా బతికే ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటున్నాడేమో. ఒకరోజు ఒక వెలుగుకు వెలిగిన ఈ రండోరి అజ్ఞాతంలో చీకట్లో మరో బ్రతుకుతోంది. కథ పూర్తయ్యేసరికి అంగూరు వచ్చేసింది. 2 సర్దార్జీకి దుకాణాలు, చీకట్లో కదిలే 10 ఎడ్ల బండ్లు, నిద్రపోతున్న వరియా ముఖాలు, పెట్రోల్ వాసన, అరిగిపోయిన ఆవారా సినిమా పాట, విరిగిన కాలుతో కుంటుతూ బస్టాండ్లో పర్యటిస్తున్న కుక్క పిల్ల గుండె పాన్లోల, రూర్కేలా ఎక్స్ప్రెస్ పెన్నుల పరపతిని వర్ణిస్తూ హిందీలో కేకలు వేసే ఒరియా గొంతు, ఒక పెట్రోమాక్స్ లైటు, ఒక కిళ్ళీతో గారెక్కి ఊడిపోయిన 2 పళ్ళు మినహా మిగతా పళ్లతో చిరునవ్వు నవ్వుతూ గొట్టాయి ట్యాంకా అని తన శీలాన్ని నమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక అమ్మాయి. అది అంగూర్. పెట్రోమాక్స్ దీపం ఉన్న టీ దుకాణం దగ్గరికి నడవబోతూ ఉంటే దూరంగా ఉన్న టీ దుకాణం వేపుకి మళ్లించింది మీరా. ఇక అటెవరూ లేరు. తీరిగ్గా మన కోసమే టీ చేసిస్తాడు పదండి అంటూ. ఆ మూలన టీ దుకాణంలో దీపం పడిన మేర తప్ప అంతా చీకటే. నా చేతి మెలికలో చేయి తిప్పి నాతో నడుస్తోంది మీరా. ప్రయాణికులు ఈ పాటికి మా బాంధవ్యం రూఢీ చేసుకున్నట్టున్నారు. మా వైపు చూడటం మానేశారు. అదిగాక వాళ్ళ నిద్ర ఆసక్తిని జయించింది. టీ బాగానే చేశాడు. మేం ప్రత్యేకంగా వాడిని వెతుక్కుంటూ వచ్చామని అల్లం కాస్త ఎక్కువ వేశాడు. లేకపోతే మరికొంచెం బాగుండేది అనిపించింది. 2 పళ్ళు లేని ఒరియా అమ్మాయి టీ బడ్డీ నీడలో నిలబడి మమ్మల్ని అబ్బురంగా చూస్తోంది. జీవితంలో బతకాలని తను పవిత్రంగా కన్న కళను గుర్తు చేసుకుంటోంది కావాలి. లేదా ఆ కళ గుర్తు రాకుండా మనసులో దిగబడుతుంటేనో. టీ ముగించి డబ్బులిచ్చి వెనక్కి కదిలాను. కొట్టు దాటి 4 అడుగులు ఎగానే ఎవరో వెనక నుంచి లాగినట్టు అనిపించింది. ఆలోచనలు ఇంకా ఒరియా అమ్మాయి వైపే ఉన్నాయేమో తుళ్ళిపడ్డాను. ఆ క్షణంలో మీరాని కాసేపు మర్చిపోయాను. ఆ చీకట్లో నాజూకైన ఒళ్ళు స్పర్శ తెలియగానే మీరాను గుర్తుపట్టాను. ఒరియా అమ్మాయి పెట్రోమాక్స్ దీపం నీడలో తచ్చాడుతోంది. ఇట్ అంది. ష్ అంది మీరా. నాకు ఆమె ఆశ్చర్యం కలిగింది. నా భుజం మీద పడిన ఆమె వేళ్ళు వణుకుతున్నాయి. మీరా ఏమిటది? చీకట్లో నాకు అర్థమయ్యేలా నవ్వింది. కోరిక. వాళ్ళందరికీ తెలియని రహస్యం మన మధ్య ఉందని గర్వపట్టానికి కూడా గుర్తది. ఇంకా అర్థం కాల.
మోపాసా చదవలేదు. చీకట్లో మోపాసా గుర్తు రావట్లా. ఆమె చేతిని పట్టుకోబోతుంటే తగిలిన బలమైన రొమ్ముకి గుర్తొస్తున్నాయన్నమాట. ఆమెకు దెబ్బ తగిలి తగిలి అలాగా. ముద్దు పెట్టుకోరు అంది. ఒక్క క్షణం నిద్రపోయాను. ఆ చీకటి రాత్రిలో అటుపక్క ఒక చిన్న ప్రపంచం టీవీ సేవిస్తూ ఉండటం, ఇక్కడ నన్ను తన కౌగిట్లోకి తీసుకుని ముద్దు కావాలని సూటిగా అడిగే అమ్మాయి. ఏమైనా విచక్షణకు వ్యవధి లేని క్షణం అది. నా చేతులు అప్పుడే స్వాధీనం తప్పాయి. మనస్సు క్రమంగా వశం తప్పింది. మంచు లాంటి చల్లటి గాలి క్రమంగా మా శరీరాల మధ్య నలిగి వేడెక్కి మెల్లగా సెలవు తీసుకుంది. శరీరాలు ఎక్కడా దూరం లేకుండా ఏకమయ్యాయి. మంచుకు గట్టిపడిన ఆమె చల్లటి పెదాలు నలిగి మెత్తబడి వేడెక్కి వణకటం ప్రారంభించాయి. అగ్నిహోత్రం లాంటి కౌగిలి అది. ఆమె బలమైన రొమ్ములు నా గుండెల్ని తొలిచేస్తున్నాయి. నా వీపు మీద ఆమె చేతులు బలంగా బిగుసుకుని అదరాలను వెతుక్కుంటున్నాయి. మా ఇద్దరి మధ్య నా కళ్ళజోడు నలిగిపోతోంది. అది ప్రయత్నం మీదనే తనే తీసేసింది. కాసేపటికి ఆమె ఏడుస్తుందని తెలుసుకున్నాను. ఊపిరి సలపని ఆనందానికి పరాకాష్ట దుఃఖమేమో. నాకు భయం వేసింది. అయినా ఆ ఉద్రేకానికి ప్రోత్సాహం ఆమెది. భయంగా మీరా అన్నాను. మెల్లిగా చేతుల్ని విడిపించుకుంది. చీకట్లో నా పెదాల దగ్గర నుంచి ముఖమంతా తడిమి కళ్ళజోడు పెట్టింది. తన చిన్న రుమాలతో నా ఎంగిలి పెదవులను తుడిచింది. మళ్ళీ మెత్తగా కావలించుకొని రహస్యంగా చెవిలో థ్యాంక్ యూ అంది. ఇద్దరం వెలుగులోకి వచ్చేసరికి సూర్యుని మొదటి కిరణాలకు స్వచ్ఛంగా మెరిసే గడ్డి పువ్వులా ఉంది. ముఖంలో ఏమీ ఉద్రేకం కనిపించలేదు. కళ్ళ కొనల్లో నా వైపు చూసేటప్పుడు చిలిపి ఆనందం తప్పిస్తే ఆ చీకటిలో అనుభవానికి ఆమె మొహంలో గుర్తేమీ లేదు. ఇందాకటే ఆమె ఉద్రేకానికి ఇప్పటి సంయమనానికి ఆశ్చర్యపోయాను. డ్రైవర్ మా కోసమే హారన్ మోగిస్తున్నాడు. అందరూ మా వైపే చూస్తున్నారు. చూసారా, వీళ్ళంతా మన మీద తప్పు చేసినట్టు చూస్తున్నారు. మనం నిజంగా ఏదో చేసామని వీళ్ళకి తెలియదు. అదే మన గర్వం అంటూ సీట్లో కూర్చుంది. ఈసారి కావాలని తన నడుం చుట్టూ నా చేతిని తిప్పుకుంది. చాలాసేపు మాట్లాడకుండా చీకట్లో చూస్తూ కూర్చుంది. ఉన్నట్టుండి నా వైపు తిరిగి అంది, మీరు మీ భార్యను చాలా బాగా ప్రేమించగలరు. నేను ఆశ్చర్యపోయాను. నీకెలా తెలుసు అని. ఈ కింది పెదవం చూడండి, ఇంకా రక్తం చింపుతోంది అని నవ్వింది. నేను సిగ్గుపడిపోయాను. నా స్థితిని గుర్తించిన దానిలాగా చేతిని నడుంకి మరింత దగ్గరగా లాక్కుంది. ఆమె కుడి రొమ్ము నా చేతిలో ఉంది. ఉద్రేకంతో ఒక్కసారిగా ఊగిపోయాను. భార్యాభర్తల సాంసారిక జీవితంలో ఇలాంటి ప్రయాణాలు ఎప్పుడో కలిసి వస్తాయి కదూ అంది. నేనేం మాట్లాడలేదు. బాగుందా అని అడిగింది ఉన్నట్టుండి. చెయ్యి వదిలేశాను. ఆమె కళ్ళు కొనలతో నవ్వి నేను అడిగింది ముద్దు సంగతి. నాకు నవ్వొచ్చింది. ఇంకా నా కుడి చెంప రక్తం చిమ్ముతూనే ఉంది అన్నాను. చీకట్లో ఆప్యాయంగా చెంప తడిమింది. నా చెయ్యి మళ్ళీ బిగుసుకుంది. అంగూరు వచ్చిన డ్రైవర్ గుర్రు తీస్తున్నాడు. కొత్త డ్రైవర్ నడుపుతున్నాడు. బస్సు కూడా బద్ధకం వదిలి చీకట్లో పరుగులు తీస్తోంది. ఉన్నట్టుండి నా ఆలోచనలు హఠాత్తుగా భయంకరమైన మలుపు తిరిగాయి. ఎలాగో చెప్తాను. మీరాతో పవిత్రమైన బాంధవ్యాన్ని ఊహించుకున్నంత వరకు ముందు జీవితంలో మాదని చెప్పుకునే ఇల్లు, భార్యతో సినిమాకి వెళ్ళే ఘట్టాలు, వెన్నెల రాత్రి మీరా కట్టుకునే పట్టుచీర, ఆమె మెడలో కట్టే మంగళసూత్రం, పెళ్లి పందిరి ఇవన్నీ కదిలిని. కానీ అంగూరు చీకట్లో అడగని ముద్దు, మంచు రాత్రిలో కోరికల్ని జివ్వున లేపే కౌగిలింత, మీరా గుండె మీద ఆనుకున్న కుడి చెయ్యి ఆలోచనల్ని మరోవైపు పరుగులెత్తించాయి. అందమైన ఆలోచనల్ని జోకొట్టి తాత్కాలికమైన ఉద్రేకాన్ని మేలుకొలిపాయి. పవిత్రమైన ఆలోచనలు మేఘాల్లో విహరించే హంసల్లాంటివి. ఉద్రేకాల చుట్టూ వయసు ఎదుర్కొనే ఆలోచనలు విచిత్రమైనవి. అవి భూమికి అతి దగ్గరగా ఎగిరే కాకులు లాంటివి. అతి సులువుగా అనాలోచితంగా నా కౌగిట్లోకి ఒదిగిపోయిన ఈ మీరా నా జీవితంలో వహించనున్న పాత్రకు అర్హురాలేనా? ఒక రాత్రి ప్రయాణంలో కొన్ని గంటల స్నేహంతో సంపాదించుకోగలిగిన ఈ సాన్నిహిత్యం శాశ్వతంగా నిలుపుకోగలిగిందేనా? ఇది ఈమె స్వభావమేమో. ఇలాంటి అనుభవాలు ఈమెకు చాలా ఉన్నాయేమో. అతి సులువుగా సంపాదించుకున్న ఈ అనుభవాలకి మనస్సు పెద్ద విలువల్ని కట్టదు. ఆలోచించిన కొద్దీ మీరా నా మనసులో నిర్మించుకున్న స్థాయి నుంచి జారిపోతోంది. అపరూపమైన అనుభూతి స్థాయి నుంచి అశాశ్వతమైన అనుభవం స్థాయికి ఆ చీకటి రాత్రి జారిపోతోంది. మీరా నా భుజం మీద నిద్రపోతోంది. బస్సు కుదుపుకు లేచి, అబ్బా చలేస్తోంది, నన్ను మరీ దగ్గరగా లాక్కోండి అంది. లాక్కున్నాను. ప్రేమ వివాహానికి విడాకులిచ్చి నా మనసు కోరిక అనుభవాన్ని గురించి ఆలోచిస్తోంది. ఆమెను భువనేశ్వర్ తీసుకుపోవాలి. అక్కడ మంచి హోటల్ ఉన్నాయో లేదో
2 రోజులు కలిసి ఉంటే చాలా, ఆ తర్వాత విడిపోయినా పర్వాలేదు. నేను ఊహించినంత సుఖాన్ని మీరా ఇవ్వగలదని ఆ కౌగిలి సాక్ష్యం చెప్పింది. శాలువ ఇద్దరి మీదకి లాగి ఈసారి రెండో చేతిని ఆమె రొమ్ము మీదకి పోనిచ్చాను. గుండెల మీద వెచ్చదనానికి ఆమెకి తెలివొచ్చింది. పెదాల మీద సన్నటి చిరునవ్వు తెలిసింది. రసికులే మీరు అంది మెల్లగా. ఆ నవ్వుతో మిగతా ఆలోచనలన్నీ చెదిరిపోయి, మీరా శరీరం నాకు కావాలి, ఈ అనుభవం నాకు చాలు, పెళ్ళి అవును అది వేరే విషయం, ఇలా నా మనసు నచ్చజెప్పుకున్నాను. డెంకనాలు దాటి కుంటలి దగ్గర డ్రైవర్తో పాటు కొంతమంది టీ దుకాణానికి దిగారు. కానీ నా చేతులు తీయాల్సి వస్తుందని భయపడి నేను బస్ దిగలేదు. ఆమె నాజూకైన పెదవులను ముద్దు పెట్టుకోవాలని పదే పదే అనిపించింది. ఇంకా కొద్దిసేపట్లోనే తెల్లవారుతుంది. భువనేశ్వర్ చేరగానే రాజమహల్ చేరుకుంటాం. ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ చీకటి లాంటి కోరిక. చౌద్వార్ లైట్లలో కళ్ళిప్పింది మీరా. చుట్టూ చూసి చాలా దూరం వచ్చేసామే అంది. నా ఆలోచనలు వంకర తిరగగానే నా గొంతులో ఇదివరకటి బలం పోయింది. వణకటం గమనించి వణుకుతున్నారేంటి అంది. చలి చలి అన్నాను కోరికతో మలినమైన నవ్వు నవ్వుతూ. ఇంకా 5-6 మైళ్ళల్లో కటకం వచ్చేస్తుంది అంది. కటకం దగ్గరవుతుందనగానే ఆమె కంఠంలో దిగులు గమనించాను. వస్తే రాని, నాతో భువనేశ్వర్ వస్తున్నావు నువ్వు అన్నాను ధైర్యంగా. అదే మొదటిసారి నువ్వు అంటాం. ఆశ్చర్యపోయింది నా కంఠంలో నిశ్చయానికి. ఎందుకు? సమాధానం చెప్పలేక ఆమె శరీరాన్ని గట్టిగా దగ్గరికి లాక్కున్నాను. అంతవరకు తనకు తెలియని విషయం ఏదో శరీరానికి జరిగినట్టుగా ఆశ్చర్యంగా చూసి తనను విడిపించుకుంది. జాకెట్ని చీరని సవరించుకుని శాలువా కప్పుకుంది. చారలు చారలుగా మెరుస్తున్న చౌద్వార్ వెలుగుల్ని చూస్తూ కూర్చుంది. నేను కటకంలో దిగాలి అంది. సరే అయితే నేను దిగుతాను. ఎందుకు? ఎందుక ఎలా చెప్పాలి? రాత్రి మనం మాట్లాడుకున్న విషయాన్ని మీ అమ్మతో మాట్లాడటానికి. ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసింది. పెళ్లి గురించి అనలేక అనలేక అన్నాను. మీరా నవ్వింది. జుజుమురా చీకటి తెల్లబోయే నవ్వు కాదది. చౌద్వార్ వెలుగు సిగ్గుపడే నవ్వు. ఆ నవ్వులో సందేహం ఉంది, సంకోచం ఉంది. వద్దు, నా మాట వినండి, మళ్ళీ మనం కలుస్తాంగా. ఎప్పుడు, ఎక్కడ? ఆ ప్రశ్న వినిపించనట్టుగా కిటికీ వైపు తల తిప్పుకుని కూర్చునుంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కునేలోగానే కటకం వచ్చేసింది. చిన్న చిన్న ఇళ్ళు కూరుకుపోయినట్టుగా హఠాత్తుగా వీధులు మలుపులు తిరుగుతూ ఒక పద్ధతి మర్చిపోయి దానంతట అదే పెరిగిన జలచరంలా ఉంది కటకం. ఊరు ఇంకా నిద్ర లేవలేదు. నా పక్కన మీరా కదులుతోంది. నిన్ను దిగనివ్వను అన్నాను. చేజిక్కిన అవకాశాన్ని వదులుకోవటం ఇష్టం లేని అవకాశవాదిని అయ్యాను. రాత్రి కలబోసిన ఉద్రేకాలకు ఆట విడుపు లేనిదే నిద్ర పట్టదు. మీరా జాలిగా నా వైపు చూసింది. నిన్ను వదిలిపెట్టను అనే వ్యక్తిని చూసి భార్య అంత గర్వపడుతుందో తెలుసా అంది నవ్వుతూ. హఠాత్తుగా చెయ్యి వదిలేశాను. ఆ బాంధవ్యం ఎందుకో ఇప్పుడు ఇక గుర్తు చేసుకోవడానికే రుచించటం లేదు. ఒక్క కుదుపుతో మర్చిపోయిన గమ్యస్థానంలో ఆగినట్టు దూకి ఆగింది బస్సు. మీరా లేచింది. సగం కోపంగా సగం అసహనంగా. మీరా అన్నాను. నా వైపు జాలిగా చూసింది. ఆ కళ్ళల్లో కన్నీరుంది. బాగుంది, చాలాసేపు అయి కూర్చున్నాం, కిందకు దిగనివ్వరా అంది. ఇద్దరం దిగాం. ఏమిటి నీ ఉద్దేశం? రాత్రంతా ఆలోచనలతో రెచ్చగొట్టి ఇప్పుడు హఠాత్తుగా మాయమవుతావా? మీరా మాట్లాడలేదు. దిగే ప్రయాణికులంతా హడావిడిలో పడ్డారు. సగం పైగా బస్సు ఇక్కడే ఖాళీ అయిపోతుంది. ఇక్కడ అరగంట పైగా ఆగుతుంది. అలా నడుద్దాం రండి అంది. చేయి పట్టుకుని మాట్లాడకుండా నడిచాను. కటకం ఇంకా నిద్రపోతూనే ఉంది. ఆనాటి మా నడకకు సాక్ష్యం ఉదయం చల్లగాలి, ఇంకా మిణుకు మిణుకుమంటున్న మున్సిపాలిటీ దీపాలు. ఇప్పుడు చెప్పు అన్నాను. 4 అడుగులు వేసి, నేను మీతో రాలేను, నన్ను క్షమించండి అంది. ఆమె చెయ్యి అనుకోకుండా నా చేతిని గట్టిగా పట్టుకుంది. నా కోపం ముంచుకొచ్చింది. బ్లాడీ ఫూల్ అన్నాను. నా మీద అప్పుడే అంత హక్కును పెంచుకున్నారా? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. నన్ను ఆట పట్టించడానికి నాటకం ఆడావా? అయితే నీ స్వభావం. తర్వాత నన్ను మాట్లాడనివ్వకుండా నోరు మూసింది. అవును, నాటకం ఆడాను, కానీ మిమ్మల్ని ఆట పట్టించడానికి కాదు. ఒక అపురూపమైన అనుభవాన్ని సంపాదించుకోవటానికి, మిమ్మల్ని మనసారా క్షమాపణ కోరటానికే ఇప్పుడు నడిపిస్తున్నాను. కారణం అడగకుండా నన్ను క్షమించి మర్చిపోగలరా? నీకు పిచ్చెక్కిందా ఏంటి? ఇంత జరిగాక నిన్ను వదిలిపెడతాను అనుకున్నావా? నువ్వు నాకు మిమ్మల్ని వదిలిపోవాలని లేదు. చిన్నతనంలో కాస్త వయసు వచ్చిన రోజుల్లో చట్టాపట్టాలు వేసుకుని నడిచే భార్యాభర్తలను చూస్తూ ఇలాగే నా రోజులు గడవాలనుకునేదాన్ని. నాకు కార్లలో తిరగాలని, బంగ్లాలో బతకాలనే కోరికలు ఉండేవి కావు. అందరూ తిరిగే ఈ కటకం రోడ్డు మీద ఓ ఉదయం నా భర్తతో ఇలా తిరగాలనుకోవటం పగటికల కాదుగా. ఇప్పుడు తీరుతోంది కదా. అవును, మీరే నాకు ఆ అదృష్టాన్ని ఇచ్చారు. జీవితంలో కనీసం భర్త సరసన ఒక్క రాత్రినే ఇలా గడపాలనుకున్నాను. ఆ అదృష్టాన్ని మీరు కల్పించారు. మీకు చలివేస్తే దుప్పటి కప్పాను. మీ తలను ఒళ్ళో పెట్టుకుని మీ నిద్ర చెడిపోతుందని భద్రంగా కూర్చున్నాను.
మీ భుజం మీద తలపెట్టుకుని నిద్రపోయాను. చలి వేస్తుందంటే మీరు నా భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నారు. ఇద్దరం కొన్ని గంటల సేపు భవిష్యత్తును గురించి కలలుగన్నాం. మన సంసారం గురించి, పిల్లల గురించి తగాదా పడ్డాం, రాజీకొచ్చాం, కలిసి భోజనం చేశాం. మీ కళ్ళు చూసి మీ ఆకలిని గుర్తుపట్టి అయాచితంగా మిమ్మల్ని దగ్గరికి లాక్కుని ముద్దు కూడా ఇచ్చాను. ఆనందంగా మిమ్మల్ని కౌగిట్లోకి తీసుకున్నాను. ఒంటరి క్షణాల్లో ఇద్దరం ఆ అనుభవం గురించి సిగ్గుపడుతూ కబుర్లు చెప్పుకున్నాం. మీ అండ నాకున్నదనుకుంటూ మీ సరసన ధైర్యంగా నిద్రపోయాను. ఇదంతా భార్యాభర్తల సాహచర్యంతో పొందే అపురూపమైన ఆనందం. నా జీవితానికి ఈ ఒక్క రాత్రి చాలు. ఆ మాటలతో నాలోని స్వార్థం అంతా పటాపంచలైపోయింది. నేను మళ్ళీ పాత మనిషిని అయిపోయాను. అంగూరు దాటాక నా ఆలోచనలన్నీ తప్పు. ఈ మీరా నాకు కావాలి. కానీ మీరా, ఈ ఒక్క రాత్రి ఏం కర్మ, మన మధ్య ఇలాంటి రాత్రులు ఎన్నో ఉంటాయి. జీవితాంతం నేను నీతో ఉంటాను. అవును, ఉండే మనసు మీకుంది, కానీ ఉంచుకునే అదృష్టం నాకు లేదు. మనం ఇంకో క్షణంలో విడిపోవాలి. ఆమె గొంతు క్రమంగా గాద్గదికమైంది. ఎందుకని చెప్పు అన్నాడు ఆవేశంగా. కారణం చెప్పను, చెప్పలేను, చెప్పి తీరాలి. ఇంకా మీరా మాట్లాడలేదు. ఆమె దారికి అడ్డు లేచి వంచిన ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాను. మీరా, నాతో చెప్పవా? నా బుజ్జగింపు కరిగిపోయింది మీరా. నా చేతుల్లో మొదటిసారిగా బోరుమంది. మీతో 2-3 అబద్ధాలు చెప్పాను. నాకు నా అనేవారెవరూ లేరు. నాకు లంగ్ క్యాన్సర్. అది తెలిసాక ఇటీవలే మా అమ్మ చచ్చిపోయింది. మున్సిపాలిటీ దీపాలు గుప్పుమని ఆరిపోయాయి. తల మీద ఎవరో బలంగా మోదినట్టయింది. మీరా అని అరిచాను. మెల్లగా ఎవరైనా వింటారు అంది భర్త చిలిపిదనాన్ని కదిలించే భార్యలాగా. ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీరా నవ్వింది. చెప్తే ఏం చేసేవారు? చెప్తే ఈ రాత్రి కూడా నా జీవితానికి కరువు అయ్యేది. ఇప్పుడు కనీసం ఒక రాత్రి అయినా నా జీవిత భాగస్వామిని ఎంచుకున్నాను. వైవాహిక జీవితాన్ని ఒక్కసారైనా రుచి చూశాను. రేపే నాకు ఆపరేషన్. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలుసు. ఇప్పటికి ఏమైనా పర్లేదు. దుఃఖంతో, బాధతో, నిస్సహాయతతో నా గొంతు పెగల్లేదు. ఈ వ్యక్తిని శాశ్వతంగా నాకు మిగిల్చుకునే మార్గం ఉందా అని ఆ స్వల్ప వేదిలో మనస్సు ఆరాటపడుతోంది. ఈ నిజాన్ని మీ నుంచి దాచుంచినందుకు నన్ను ఎప్పుడూ అసహించుకోకండి. రేపు పెళ్ళయ్యాక మీ భార్యతో గడిపే ఒంటరి క్షణాల్లో మరొక అమ్మాయి కూడా మిమ్మల్ని అంతే అభిమానంగా కావలించుకున్న విషయాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడైనా నన్ను క్షమిస్తారు, నాకు తెలుసు. కానీ మీరా, ఇది ఘోరం. అవును, కానీ దానికి ఎవరూ బాధ్యులు కాదు. నా గురించి ఎక్కువ ఆలోచించకండి. ఆలోచించినా ఏం చేయలేరు. నేను ఇక్కడే ఆగిపోతాను. నీ ఆపరేషన్ అయ్యే వరకు ఉంటాను అన్నాడు. ఆమె తుళ్ళిపడింది. వద్దు, వీల్లేదు. మీరు వెళ్ళాలి ఇప్పుడే. ఈ బస్సులోనే వెళ్ళాలి. మీరా, నా మాట విను. నీ నీ భర్తగా ఈ కష్టంలో ఆదుకునే హక్కు నాకుంది. ఆ మాటకు ఆమె ముఖం మరింత ఆర్ద్రమైంది. నా పట్ల ఆమెకు వెర్రి అభిమానం ముంచుకొచ్చింది. నా చేయి గట్టిగా పట్టుకుని, చాలు, ఆ ఆలోచనలు చాలు. నాకు మీతో అందమైన అనుభవాన్ని పంచుకున్నాను, కానీ ఈ పీడకలను పంచుకోవటం ఇష్టం లేదు. ఈ మీరా మీకు చాలా ఆనందంగానే గుర్తు రావాలి, పెద్ద శాపంలాగా కాదు. ప్లీజ్, ఇది నా కాదు, మీ భార్య కోరిక. సెంటిమెంట్కి ఎంత బలం ఉందో ఆ క్షణాల్లో అర్థమైంది నాకు. ఇద్దరం కళ్ళ నీళ్లు కారుస్తూనే ఉన్నాం. క్రమంగా దూరపు ఆకాశం తెల్లబడుతోంది. మాకు తెలియకుండానే వెనక్కి తిరిగి బస్సులోంచి ప్రయాణికులంతా దిగిపోయారు. ఈ టీ కొట్టులో మంచి టీ దొరుకుతుంది. రాత్రి మీకు బాగా నిద్ర లేదు, కాస్త ప్రశాంతంగా ఉండండి. ఆమె చెయ్యి అందించిన టీని యాంత్రికంగా తాగాను. నేను అలాగే నిలబడి ఉంటే నా జేబులోంచి పర్సు తీసి డబ్బు చెల్లిస్తోంది. బస్సు దగ్గరికి వస్తుంటే ఒకసారి ఆపి, మీ మనసులో ఏ చెడు ఆలోచనలతోనూ నా పేరు తలవటం ఇష్టం లేదు. ఈ మీరా ఏదో కుంటిసారి చెప్పి తప్పించుకుంటుందని మీకు అనిపించవచ్చు. అలా అనిపిస్తుందా? అంత దుఃఖంలోనంటే లేని నవ్వు తెచ్చిపెట్టుకుని అంది. నా మనసు మొద్దు బారిపోయింది. ఆమె ముఖం చూసి ఆమె అబద్ధం చెప్తోందని అనుకోలేదు, కానీ మనస్సు నిప్పు తొక్కిన కోతి లాంటిది. ఏ బలహీన పరిస్థితిలో అయినా ఆలోచన వస్తుందేమో. మళ్ళీ వచ్చినప్పుడు ఆసుపత్రిలో వాకప్ చేయండి. మీ మీరా లేదని వాళ్ళ రికార్డులు సాక్ష్యం చెప్తాయి. మీరా గుండె గొంతులో కదిలింది. డ్రైవర్ హారన్ మోగిస్తున్నాడు. ఇక బస్ ఎక్కండి. మీతో నా ప్రయాణం ఇంతటితో సరి. ఇక మీరు ముందుకు పోవాలి. ఇక్కడ నన్ను ఆగని మీరా. నేను ప్లీజ్ చేపట్టుకుని పసిబిడ్డలా బస్ ఎక్కించింది. తేలికైన ఆమె సంచిని అందించాను. నా చేయి పట్టుకుని నీళ్లు నిండిన కళ్ళతో అలాగే గమనించి, గుడ్ బై మై హస్బెండ్, థ్యాంక్స్ అని బస్సు దిగిపోయింది. ముందుకు దోసుకుపోయే బస్సు దూకుడులో నీళ్లు నిండిన మీరా ముఖం కనిపించింది. ఇక ఈసారి భువనేశ్వర్ వచ్చినప్పుడు కటకంలో ఆగి మీరా చెప్పినట్టే వాకప్ చేశాను. డిసెంబర్లో మేము అనుకున్నట్టు పెళ్ళి అయితే జరగలేదు, కానీ క్రిస్టమస్ 2 రోజులుందనగా మీరా కన్నుమూసింది. సంబల్పూర్ బస్సులో ప్రయాణం చేస్తూ జుజుమురా వచ్చినప్పుడు ఒకసారి గుర్తు చేయమని కండక్టర్తో చెప్పాను. కళ్ళిప్పేసరికి బస్సు ఇంకా నడుస్తోంది.
కండక్టర్ని అడిగాను. జుజుమురా వెళ్ళిపోయిందన్నాడు. ఒక అపూర్వమైన అనుభవాన్ని మీరా రూపంలో ప్రసాదించి నా దారి నుంచి సవినయంగా తప్పుకుంది జుజుమురా. ఇది దీని గురించి జుజుమురా ఒరిస్సాలో ఒక బస్ స్టాప్ పేరు. సంబల్పూర్ నుంచి భువనేశ్వర్ దాకా సాగినటువంటి ఒక కథానాయకుని బస్సు ప్రయాణం ఆధారంగా ఆ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ సామాజిక పరిస్థితుల్ని, ఆచార వ్యవహారాల్ని, అన్నిటికీ మించి ప్రకృతి రామణీయకతను పూసగుచ్చినట్టుగా వర్ణించిన వాతావరణానికి సంబంధించిన అద్భుతమైన కథ ఇది. ఇంత సమాచారంతో పాటు మారుతీరావు గారి మార్కు సంభాషణలు కథను ఉత్కంఠతతో చదివిస్తాయి. ఇక జుజుమురా దగ్గర బస్సు ఆగడంతో ఒక కుదుపుతో ఆరంభమైన కథ వలపు లోయల్లో ప్రవహించి ఒక కొసమెరుపుతోనే అంతమవుతుంది. ప్రణయాన్ని, కథా గమనాన్ని శిల్పంతో ముడివేసి నడిపించిన రచయిత నైపుణ్యం కథ చివరిదాకా కనిపిస్తుంది. అయితే గతంలో వచ్చిన తెలుగు చిత్రం గీతాంజలికి ఈ కథకి కొన్ని పోలికలుంటాయి. కానీ గీతాంజలి కంటే 20 ఏళ్ళు ముందు రాసింది ఈ జుజుమురా. అదండి, ఆమె చనిపోతుందని ఆమెకు తెలుసు కాబట్టి అతనికి కొంచెం దూరంగా ఉండటం మనం చూసాం. అలాగే వాళ్ళు కొంత కలవటం కూడా జరిగింది. బట్ స్టిల్ ఏదేమైనా ఆమె పెళ్ళికైతే ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ మనిషి పోతుంది, ఉండదు, ఆ మనిషికి తెలుసు, అందుకోసం అని చెప్పని. ఇక జుజుమురా అనేది మాత్రం అదొక బస్ స్టాప్. దాని మీద అక్కడ ఆ బస్సులో కలుసుకున్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రణయం కానీ, ఆ బంధుత్వం కానీ, ఆ బాంధవ్యం కానీ, ఆ ప్రేమ కానీ, ఆ చివరికి ఆ మాటలు ఆడుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఆయన వల్లభనేని గారు రచించినట్టుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.